తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? ఏఐసీసీ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఇవాళ లేదా రేపు ప్రకటన వస్తుందా? ఇవే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రిందట ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీతో పాటు మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయానికి వచ్చారు. ఏఐసీసీ ఆఫీసులో పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో సీఎం రేవంత్ మంత్రులు భట్టి, ఉత్తమ్తో సమావేశమయ్యారు. టీపీసీసీ నేతను ఎవరిని ఎంపిక చేయాలి, దీనిపై తెలంగాణ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దీనిపై దాదాపు గంట సేపు చర్చించారు. అందరితో కలిసి చర్చించిన తర్వాత విడివిడిగా అభిప్రాయాలను తీసుకుంది హైకమాండ్. ఈసారి బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలనే ఆలోచనను బయటపెట్టింది. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ బీసీకి చెందిన నేతలు. వీరి గురించి డీటెయిల్స్ అడిగి తీసుకున్నట్లు ఢిల్లీ సమాచారం. క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిని నియమించాలని చెప్పినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. తొలుత పీసీసీ వ్యక్తి ఎవరన్నది తెలిసిన తర్వాత అప్పుడు మంత్రి పదవుల గురించి కూడా నిర్ణయం తీసుకుందామని హైకమాండ్ అన్నట్లుగా సమాచారం. మహేష్ కుమార్, మధు యాష్కి గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు నేతలు పార్టీని నమ్ముకున్నారు. పైగా ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం. మధు యాష్కి కాంగ్రెస్ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలుగా సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తోంది. వీరితో పాటు కొందరు బీసీ నేతలకు చెందిన వివరాలు తీసుకుంది హైకమాండ్. ఇక ఇవాళ కానీ రేపు కానీ కొత్త టీపీసీసీ నేత ఎవరనే దానిపై ఏఐసీసీ ప్రకటన చేయనుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, ఎవరికి పీసీసీ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది? ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏమైనా సమాచారం ఉందంటారా? సుజాత, మొత్తంగా మరి కొన్ని గంటల్లో, అంటే అది 24 గంటలు కావచ్చు, లేదంటే ఒక 48 గంటలు కావచ్చు, అంటే 1 లేదా 2 రోజుల్లోనే మొత్తంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అనేటువంటి దానిపైన అయితే మాత్రం వీడినట్టు ఆ చిక్కుముడి అయితే పూర్తి స్థాయిలో వీడిపోబోతుంది అనేటువంటిదే ప్రధానంగా వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న ఖర్గేతో సమావేశమయ్యారు. అంటే ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా కూడా చాలా కూలంకుషంగా కూడా అక్కడ చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా సుదీర్ఘంగా ఒక గంట పాటు సాగినటువంటి చర్చలో అయితే మాత్రం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి టీపీసీసీగా ఎవరిని నియమించాలి, టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనేటువంటి అంశంపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చినట్లుగానే తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు టీపీసీసీ చీఫ్గా ఇటు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని నియమించాలా, లేదంటే మోస్ట్ సీనియర్గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ని నియమించాలా? ఇద్దరు గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కావడంతో వీరిద్దరి మధ్య అయితే మాత్రం తీవ్ర పోటీ నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డికి అత్యంతమైనటువంటి ప్రధానమైనటువంటి అనుచరుడుగా, అత్యంత సన్నిహితుడుగా చెప్పబడేటువంటి మహేష్ కుమార్ గౌడ్ పట్ల అయితే మాత్రం ఇటు అధిష్టానం కూడా మొగ్గు చూపుతుంది అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం తన మార్క్ వేసేటువంటి విధంగా, అంటే మహేష్ కుమార్ గౌడ్నే బలపరుస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం మరికొన్ని గంటలు, అంటే 24 గంటల నుంచి 48 గంటల్లో అయితే మాత్రం టీపీసీసీ చీఫ్గా ఎవరిని నియమిస్తారు అనేటువంటి దానిపై అయితే మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉన్నటువంటి నేపథ్యంలో పీసీసీ అనేటువంటిది బీసీలకు ఇవ్వాలి, ఆ విధంగా ఇస్తేనే పూర్తిగా న్యాయం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా అక్కడ చర్చ, అంటే ఏఐసీసీ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లుగానే
మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇటు బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధు యాష్కి గౌడ్లు పోటీ పడుతుంటే ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం బీసీలకు ఇవ్వాలి, ఈసారి టీపీసీసీ చీఫ్గా బీసీలను కేటాయించాలి అనేటువంటి ఒక తుది నిర్ణయానికి ఇటు ఏఐసీసీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ వైపే ఎక్కువగా మొగ్గు చూపేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లు కూడా మనం చెప్పొచ్చు. ఇక మీరు అడిగినట్లుగా ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ వచ్చినప్పటికీ కూడా అంటే మొదటగా పీసీసీ నిర్ణయం అనేటువంటిది ఈ ప్రక్రియ అనేటువంటిది పూర్తయిన తర్వాత ఏవైతే 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉన్నాయో ఆ 6 మంత్రి పదవులను కూడా భర్తీ చేసేటువంటి దాంట్లో భాగంగా అప్పుడు కసరత్తు చేద్దామనేటువంటి స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి, ప్రేమ్ సాగర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తున్నట్లుగానే తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం వీరంతా కూడా అదే వాకిటి శ్రీహరి పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. వీరంతా కూడా చాలా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి పదవుల కోసం. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణిగా ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా మంత్రి పదవిని ఆశించేటువంటి రేసులో కూడా ఆవిడ కూడా ఉన్నట్లుగానే తెలుస్తుంది. అదేవిధంగా ఇక ప్రత్యేకించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే పీసీసీ చీఫ్గా ఆయన కానీ ప్రకటించాలనే స్థాయిలో కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా పీసీసీ ప్రకటన అనేటువంటిది మరికొన్ని గంటల్లోనే ఏఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడబోతుంది. అది మధు యాష్కి గౌడ్కి ఇవ్వబోతున్నారా, లేదంటే మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వబోతున్నారా అనేటువంటి అంశంపైనే తీవ్ర ఉత్కంఠత ఉన్నప్పటికీ కూడా మొత్తంగా మరి కాసేపట్లో ఆ చిక్కుముడి కూడా వీడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా పీసీసీ చీఫ్గా ప్రకటన అనంతరం ఈ మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి సుజాత. అలాగే తేజ, ఇటు హైకమాండ్ బీసీ వర్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మరి తెలుస్తుంది. మరి దీనిపై హస్తం నేతల నుంచి ఎటువంటి సంతృప్తిగా ఉన్నారా, ఎటువంటి స్పందన వస్తుందంటారు? ఖచ్చితంగా సుజాత, ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉన్నారు. వీరిరువురు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే మొత్తంగా బీసీలకు కేటాయించాలి. ఎందుకంటే ఇప్పటికే బీసీ గణన కూడా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. బీసీ గణన చేసే విధంగా కూడా అడుగులు ముందుకు పడుతున్నటువంటి నేపథ్యంలో, ఆ విధంగా కసరత్తు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలి, బీసీలకు ఇస్తేనే పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్లుగా ఉంటుంది అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీల వైపు బీసీలకే ఇవ్వాలి అనేటువంటి స్థాయిలో కూడా ఒక తుది నిర్ణయానికి ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో చాలా సుదీర్ఘంగా చర్చ జరిగి విడివిడిగా అందరి నేతలను తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన నేతలందరితో కూడా విడివిడిగా అభిప్రాయాలను కూడా తీసుకొని సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చివరి వరకు అంటే ఇక చివరకు మాత్రం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే ఇటు పీసీసీ చీఫ్గా నియమిస్తేనే అన్ని వర్గాల వారు హర్షిస్తారు, ఖచ్చితంగా పార్టీ అందరికీ సమన్యాయం చేస్తుంది, అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేస్తుంది అనేటువంటి ఒక పాజిటివ్ టాక్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఒక నిర్ణయం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో గౌడ సామాజిక వర్గం నుంచి అంటే బీసీలకే టీపీసీసీ చీఫ్ కేటాయిస్తున్నప్పటికీ కూడా అది మహేష్ కుమార్ గౌడ్కి కేటాయిస్తారా, లేదంటే ఇటు మధు యాష్కి గౌడ్కి కేటాయిస్తారా అనేటువంటి దానిపైన కొంత సందిగ్ధత నెలకొంది, కొంత సస్పెన్స్ నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ తేజ.